మొత్తం వచ్చి పడతాను నీ మీద. ఏమనుకుంటాం రాయలసీమ అంటే? మేమందరము 3 జీపులు 12 రైఫిల్ కూర్చొని తిరుగుతాంటే ఈ పొద్దు గన్మెనే లేడు. నీకు నీ చిన్నానికే ఇంకా గన్మెన్లు కావాలా? మానుకోండి ఆడికంటే ఆడ మాట్లాడేది. అంటే చంద్రబాబు నాయుడు లే ఏం చేస్తారా నీకు? ఏం చేస్తారా నీకు? ఇరిగేషన్ గురించి మాట్లాడతావా? రా డిబేట్కి రా. ఎవరెవరు ఎన్ని నీళ్ళు తెచ్చినారు, ఏం తెచ్చినారు? స్టార్ట్ చేసిండొచ్చు పని, దాన్ని ఇన్కంప్లీట్గా ఉంటే ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సిందే. పులివెందులకు యాడ్ నుంచి వచ్చిన నీళ్ళు ఒకప్పుడు ఈ కెనాల్ మీద పోయేటివి, దాన్ని స్టాప్ చేసి గండికోట నుంచి ఇస్తున్నారు కాదా? రాయలసీమ 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 అంటాను. లే మేము రాయలసీమలో పుట్టామరా? లే పౌరుషం ఉందిరా. మీరు నా కొడకల్లారా 5 ఏళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసి మళ్ళీ ఒక్కరోజు వచ్చినారా? మీకా పౌరుషం ఉండేది మాకరా? లే పైల్స్ వస్తాయండి, పైల్స్. ఏం పైల్స్ రా? ఉద్దరు సొమ్ము తిని నా కొడకల్లారా, ఉద్దరు ఇవి తిని పైల్స్ వచ్చినారా మీకు? అదిగా చూడు ఎట్లున్నాడు, 110 కేజీలు 150 కేజీలు ఉన్నాడు. రమ్మల్లే పౌరుషం ఉంటే మీరు రాయలసీమ వాళ్ళు అయితే రమ్మన్రా. 3 ఏళ్ల తర్వాత కాదు, మీరు ఇదే మాట ఇట్లే అంటుంటే ప్రజలు ఊరుకుంటారు. అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ దెబ్బలు తినాలి ప్రజలు. ఇప్పుడే చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క దయాదశంతో బతానారు. నిన్న రోజు వచ్చి మాట్లాడుతుంది, మళ్ళీ వచ్చినప్పుడు అంట. ఎప్పుడు వచ్చే సచ్చేది మీరా? రఫా రఫా గఫా గఫా అంటే ఒప్పుకోరు. మేమంతా అప్పుడే నాయన నమస్కారం నాయన, ఇంకా చేతన అయితే ఏదైనా గుంపు అయితే నాయన కాలు పట్టుకుంటాం నాయన అనే స్థితికి వచ్చినాం. అంతేగాని పొద్దున్న రాయలసీమ గురించి ఏమి మీ దాదాగిరి గురించి మాట్లాడద్దండి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు నీకు? చంద్రబాబు నాయుడు గురించి నిన్న పొద్దున్న పోలవరం పోయినాడు. అవుతుందా పోతుందా వేరే కదా? 76 సంవత్సరాలు మంచి పోలవరంలో నుంచి పోయి అమిత్ షాతో కలిసి రాత్రికి వస్తాడు. ఒకవేళ ప్లేన్లో పోతే ఏమన్నా టైట్నెస్ కాదనుకుంటారా? ఆయనలో తపన ఉంది. ఆయన మంచితనాన్ని గుర్తించండి. 3 ఏళ్ల తర్వాత రే ఈసారి ఎవరైనా సరే 3 ఏళ్ల తర్వాత అంటే ముందు చూసుకున్నారో వాడిని చూసుకుంటాం. ఆ పొద్దు మా వాళ్ళు ఎందుకు దెబ్బలు తినాలా? 3 ఏళ్ల తర్వాత ఇప్పుడే చూసుకుంటా. వీడైతే పెద్దగా మాట్లాడతాను. ఏ పోలీసు వాళ్ళు నువ్వు ఉపయోగించుకుంది నాకేమొస్తుంది నా పోలీసు వాళ్ళతో? లే నువ్వు తాడిపత్రి కూడా రానిరు మా ప్రజలు. రా ఈసారికి రా, రెడీగా ఉన్నారులే. 3 ఏళ్ల తర్వాత మేమెందుకు దెబ్బలు తినాలి? ఆల్రెడీ 5 ఏళ్ళు తిన్నాంరా దెబ్బలు నీతో నీ కొడుకులతో. పౌరుషం చెప్తారా? పౌరుషము రాయలసీమ వాళ్ళ పౌరుషం గురించి చెప్తావా? తంతారులే రాయలసీమ వాళ్ళు కేజిరెడ్డి వాళ్ళని. ఈసారి కనుక మాట్లాడి నీ నోరు నీకు ఇష్టం వచ్చినట్టుందని మాట్లాడితే ఈడ్చిడ్చి కొడతారు. లే దమ్ముంటే చెప్పురా, 3 ఏళ్ల తర్వాత రాయలసీమ అని ఎత్తురా. తన్నకపోతే అడుగురులే ప్రజలు ఏమనుకుంటారు? లే నీ స్టైల్ కొద్దిగా మానుకోలే. ఏమనుకుంటానా నువ్వు? ఎప్పుడు తెలుసుకోలే. నువ్వు రాయలసీమ గురించి మాట్లాడినా కాబట్టి ఈ బుద్ధి ఇది మాట్లాడతానా? నాకు ఇంకా ఉంది రొద్ద. ఎలక్షన్లు ఏం మాట్లాడతావురా? వయసు ఏమీ లేకుండా మాట్లాడతావు నువ్వు. రే ప్రజలు హర్షిస్తారా? ఏదో నువ్వు బీటెక్కో గీటెక్కో చేసినావు. ఇలాంటి మాట్లాడకూడదు. డైరెక్ట్ నేను రాయలసీమలో పుట్టినా. వీడు ఇంకా అంటాడు అమ్మకు అబ్బకు పుట్టింటి అంట. రారా రా, అమ్మకు అబ్బకు పుట్టింటరా చెప్పాలా? మీ ఇంట్లో హిస్టరీ చదువుకున్నా చెప్పురా, హిస్టరీ చెప్తా. సిగ్గులే మేమ్మని ఆడబెట్టిండురా, సిగ్గులే మేమ్మని ఆడబెట్టిండు, కొట్టంలో పెట్టిండు. సిగ్గులేడు అమ్మకు అబ్బకుంటా. అమ్మ అబ్బ నువ్వు పెట్టలేదే చెప్పు, ఫోటోలు సహా పంపిస్తా. అగ్రికల్చర్ దీంట్లో స్ప్రేర్ల పక్కన ముసలాంని వేసినావు. నువ్వు కూడా మాట్లాడతావు కదరా? లే ఇడిచిపెట్టేదే ఉన్నదో చెప్పినావు కదా, రా అంటాను కదా. వస్తారు
పోలీసులు అడ్డం పడుకు నువ్వు బతుకుతానవరా లే మాట్లాడతావు పౌరుషం గురించి రాయలసీమ పౌరుషం గురించి లే నీకు కూడా రే వెంకటరామ్గా నీకు రాయలసీమ పౌరుషం ఉంటే నువ్వు మీ చిన్న ఆయన రెడీగాండి రా ఏంటి కారుకూతలు కూసుకుంటా ఏమనంటే వాడ లే ఎట్లా వస్తురా సిగ్గులేనా కొడక మా ఇంట్లోకి ఎట్లా వస్తురా ఈ వద్దంటావా అక్కడ డ్రైనేజ్ చెక్ చేస్తా అంటే ఎట్టొస్తారు వీళ్ళంటావా లే నువ్వు రారా తాడిపత్రికి ఏదో హైకోర్టు సుప్రీంకోర్టుకి ఏదా కూడా పోలే నాకు తెలిసి నన్ను ఊర్లోకి రాలేదు ఎవడు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు పోయిన పరిస్థితే లేవు సిగ్గులే రాయలసీమ పౌరుషం అంట వాడు కూడా రాయలసీమ పౌరుషం అంటాడు వెంకటరెడ్డి గారు ఏం పౌరుషం ఉందిరా ఎట్లా పోతుర్రా సిగ్గు లేకుండా హైకోర్టుకు సుప్రీంకోర్టుకి ఆ రోజు మేము పోలేదురా కాళ్ళు తిన్న మీరు చెప్తే పోలీసు మా కాళ్ళతో కొట్టినా మేము భరించినాం అట్లే ఉన్నాం నీ వల్లే నేను జైలుకి పోవాల్సి వచ్చింది అన్ని స్టేట్లకు లెటర్ రాసి ఏం బిగినారా పోయించడం హ్యాపీగా ఉన్నాం అందుకే రా తెలుగుదేశం ఏకైక మున్సిపల్ చైర్మన్ నన్ను చేసినారు ఎందుకు చేయలే నిన్న ఏదో మాట్లాడతాడు ఈసారి మాట్లాడేది ఒప్పుకునేది లేదు ఇంకోటి చెప్తాను తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో వాడిని ఎవరన్నా పిలిచి ఆతిథ్యం ఇస్తే శత్రుత్వమే వాడు అన్ని మాట్లాడతాడు రాయలసీమ గురించి వానికి ఎవరో పిలిచండి చెప్తానా మూడేళ్ళు అంటున్నారు మేము రేపు నుంచే మా ప్రజలు స్టార్ట్ అవుతారు పోలీసులు కూడా చెప్తున్నాం కనీసం 3 ఏళ్ళు అంటే భయపడిస్తా అంటే వాట్ యాక్షన్ యూ బీన్ టేకెన్ సుమోటో కేసు కట్టచ్చు మీరు కూడా ఇడిచిపెట్టినారు క్వశ్చనే లేదు తాడిపత్రి ప్రజలు వాడి రానీరు చూసుకుంటాం మా ప్రజలు చూసుకుంటారు సిగ్గులే కౌన్సిల్ పిలుస్తారా ప్రతి ఒక్కరు ప్రతీకారం ఏంటి కొడుతారే ఎవరినన్నా కొడితే తిరిగి కొట్టకపోకుండా ఏం కొడతారు తిరిగి కొట్టి యాదో ట్యూబ్ ఉంటే వాడే ఎడుతాడు టైటిల్ భలే పెడతారు నమస్కారం పెద్దారెడ్డి వాళ్ళ కుటుంబం మీకు ఆపోజిట్ అంటున్నారు అక్కడ వైకాపా చలో